కన్న తల్లి మనకు జన్మనిచ్చిన అమ్మని ఎప్పుడు మర్చిపోకూడదు. ఎప్పుడు అమ్మ అంటే అమ్మతో పాటు ఆయన కూడా తల్లిదండ్రులు అంటారు కదా, మన పేరెంట్స్. ఒకటి. రెండు, జన్మభూమిని మనం ఏ ఊళ్ళో పుట్టామో పెరిగామో ఆ ఊరిని మనం ఎంత పెద్ద స్థాయికి ఉద్యోగానికి వెళ్ళినా, పెద్ద సర్వేర్ అయిపోయినా, లేదా చీఫ్ అయినా, లేదా పెద్ద ఉద్యోగంలోకి వెళ్ళినా మన ఊరిని మర్చిపోకూడదు. తిరిగి ఊరికి కొంత మేలు చేయాలి. మూడు, మాతృభాష. మన అమ్మ గర్భం నుంచి వచ్చిన భాష యొక్క మాతృభాష, మన అందరి మాతృభాష తెలుగు. ఆ తెలుగుని ఎప్పుడు మర్చిపోకూడదు. తెలుగు పోతే వెలుగు పోయినట్టే, కాంతి పోయినట్టే. కాబట్టి ఆ ప్రతి ఒక్కరు కూడా ఈ అమ్మ భాషను గుర్తుపెట్టుకోవాలి, తల్లి భాషను గుర్తుపెట్టుకొని ఇంట్లో, వీధిలో, గుడిలో, బడిలో అమ్మ ఒడిలో చెప్పిన భాష ఏదో ఆ భాషలో మాట్లాడాలి. ఇప్పుడు ఒక బలహీనత అయిపోయింది మనకి. ఇంగ్లీష్ కూడా పోతా పోతా మన దేశాన్ని దోచుకోవడమే కాకుండా, ఆర్థికంగా దెబ్బతినమే కాకుండా మన మనసులో కూడా దోచుకొని ఇంగ్లీష్ నేర్చుకుంటేనే భవిష్యత్తు, లేకపోతే లేదు. నేర్చుకుంటే తప్పు లేదు, కానీ దానిలోనే చదువుకోవాలని చెప్పడం తప్పు. పిల్లవాళ్ళకు మాతృభాషలో చెప్తే విషయం బాగా బోధకెక్కుతుంది. వారికి వేరే భాషలో చెప్పామనుకోండి, ఒక రెండు నేర్చుకోవాలి. రెండేళ్ళని అడగవచ్చు. ఒకటి, భాష నేర్చుకోవాలి. రెండు, విషయాలు నేర్చుకోవాలి. అదే నేరుగా మాతృభాషలో చెప్పామనుకోండి, నేరుగా విషయం అర్థం అవుతుంది. ఇది చాలా సింపుల్. ఈ విషయం పరిపాలనకు ఎందుకు అర్థం కావడం నాకు తెలవడం లేదు. నేను అందుకే చెప్తుంటాను ప్రభుత్వాన్ని, అన్ని ప్రభుత్వాలకి దయచేసి ప్రభుత్వాలు మాతృభాషను ప్రోత్సహించాలా. గొప్ప విషయం కాదది, మీ డ్యూటీ, అది మీ కర్తవ్యం. అమ్మ భాషను ప్రోత్సహించండి. ప్రభుత్వ ఉత్తర్వులన్నీ మాతృభాషలో తెలుగులో ఇవ్వండి. ప్రభుత్వం రేపు సర్వే చేస్తారు, రికార్డులు అవన్నీ మీరు ఇంగ్లీష్లో చెప్తే ఊరివాడికి ఏమర్థం? వ్యర్థం అవుతుంది, అర్థం కాదు. కాబట్టి దయచేసి ప్రభుత్వ ఉత్తర్వులన్నీ మాతృభాషలో ఉండాలా. గెజిటెడ్ ఏది గెజిటోడు? ఇంగ్లీష్ కూడా గెజిటాడు. మనం ఎందుకు గెజిటాడు? ప్రభుత్వ ప్రమాణ పత్రం అని ఎందుకు అనుకుంటున్నాం? రాజపత్రం అని మనం ఎందుకు అనుకుంటున్నాం? ప్రభుత్వ అధికార పత్రం అని చెప్పని ఇవన్నీ మనము ఆ ఇంగ్లీష్ అలవాటు వచ్చి ఆ తర్వాత మనవాళ్ళకు కూడా కొంతమందికి దాని ప్రభావం వల్ల ఆ అలవాటు అయిపోయింది. ఆమె కొంతమంది తల్లిదండ్రులు కూడా చదువులు కూడా నాన్న, అమ్మా నాన్న అనుకున్నా, నాన్న మమ్మీ అను, డాడీ అను. ఈ మమ్మీ, డాడీ, డీడీ, డాడీ, డేడీ మనకెందుకు? అమ్మ అంటే అంతరాళానికి వస్తుంది, మమ్మీ అంటే మూతిలోనికి వస్తుంది. రాత్రి పూటకి పెళ్లి పోయిన వాళ్ళందరూ ఒకసారి ఇంటికి పోయి అమ్మ అనుకుని చూడండి ఎక్కడి నుంచి వస్తుందో, మమ్మీ అనుకుని చూడండి ఎక్కడి నుంచి వస్తుంది. అమ్మ అంటే ఉండే మాధుర్యం మమ్మీలో లేదు, మన భాష కాదని. అందుకని దయచేసి అందరూ మాతృభాషలో మాట్లాడాలి. ఇంట్లో ముందు మొదలు పెట్టాలి, ఇంట్లో మాట్లాడాలి. ప్రభుత్వం ఉత్తర్వులు మాతృభాషలో ఇవ్వాలి. అలాగే ప్రభుత్వం మాతృభాషలో మాట్లాడేవాడికి ప్రోత్సాహాన్ని ఇవ్వాలి, మాతృభాష చదువుకునేవాడికి. ఇవన్నీ చేస్తే వ్యవస్థ మారిపోతుంది, పెద్ద కష్టమే కాదు. అందుకని ఇది ఒకటి. తర్వాత నాలుగవది, మాతృ దేశం. మన దేశాన్ని మనం ఎప్పుడు భరించుకోకూడదు. ఈ గొప్ప దేశం మన చరిత్ర గల దేశం. ఈ భవ్యమైన భారతదేశాన్ని, దాని చరిత్రను మనం మర్చిపోకూడదు. మన దేశం కోసం, మన సమాజం కోసం పోరాడిన మహానాయకులు, తీసుకొచ్చిన సంస్కరణకర్తలు, ఇంగ్లీష్ వాళ్ళు ఎదుర్కొనేకం ఏదో వీరపాండ్య కట్టబొమ్మలు కావచ్చు, అల్లూరు సీతారామరాజు కావచ్చు, కొమరం భీమ్ కావచ్చు, ఇంకా అనేక మంది ఉన్నారు. శివాజీ కావచ్చు, రాణా ప్రతాప్ కావచ్చు, ఝాన్సీ లక్ష్మీబాయి కావచ్చు, రాణి రుద్రమ్మ కావచ్చు. అలాంటి వాళ్ళని మనం తెలుసుకోవాలి. రాబర్ట్ బ్రహ్మది గ్రేటు, అలెగ్జాండర్ గ్రేటు అని వాళ్ళ సంగతి మనకి ముందు, మన సంగతి, మన పెద్దలు, మన పూర్వీకులు వాడు చేసిన గొప్ప విషయాలు మన చరిత్ర కూడా తిరిగి మళ్ళా భారత చరిత్రను భారతదేశం యొక్క దృష్టిలో తయారు చేసుకోవాల్సి ఉంది. ఈ కొత్తగా వచ్చిన నూతన జాతీయ విద్యా విధానం ఆ దిశలో ప్రయత్నం చేస్తుంది. చాలా సంతోషం. దాంతోపాటు చదువు చెప్పిన గురువుని మర్చిపోకూడదు. గురువు చాలా ముఖ్యం. కొంతమంది చెప్తారు గురువుతో పనిచేస్తారు, గూగుల్ వచ్చేసి కదా అన్నింటికీ. గూగుల్ అన్నింటికి సమాధానం చెప్పలేదు. గూగుల్ రిపేర్ వచ్చిందనుకోండి, మన గురువులు పిలవాలి. గూగుల్కి రిపేర్ వస్తే కూడా గురువులు పిలవాలి. అందుకని గురువు కన్నా గూగుల్ ముఖ్యం కాదు, గూగుల్ కన్నా ముఖ్యమైనది గురువు. అందుకని మన పాట చెప్పడం మనకు పాఠం చెప్పి మన శిక్షణ ఇచ్చిన వాళ్ళని జీవితంలో ఎప్పుడు
మర్చిపోవు. వాళ్ళు మనకు దారి చూపించారు, వాళ్ళు మనకు వెలుగు చూపించారు, వెలుగులు చూపించారు. అందుకని గురువు, చదువు చెప్పిన గురువుని ఎప్పుడు మర్చిపోము. ఈ మహత్తర భాషకు నేను వారసుని, నేను తెలుగు వాడిని అనే దానికి గర్వపడతాను. ఎందుకంటే భాష మన సంస్కృతి జీవనాడి, ఉన్నతమైన సంస్కృతి, ఉన్నతమైన సమాజానికి భాష బాటలు వేస్తుంది. భాష ద్వారా సంస్కృతి, సంస్కృతి ద్వారా సమాజం శక్తివంతం అవుతాయి. నన్ను చాలా మంది అడిగేవాడు, సార్ మీరు ఉపరాష్ట్రపతి అయ్యారు కదా, వాట్ అబౌట్ యువర్ డ్రెస్ అన్నారు. ప్రెస్ వాళ్ళని అనుకుంటున్నారు, నాటి వెళ్ళిపోయింది రాగి సమాచారం రాగడానికి. వాట్ అబౌట్ డ్రెస్ అన్నారు. సార్ నౌ దట్ యూ హ్యావ్ బికమ్ వైస్ ప్రెసిడెంట్, వాట్ అబౌట్ డ్రెస్ అన్నారు. నేను చెప్పాను, నో చేంజ్ ఆఫ్ డ్రెస్, ఓన్లీ చేంజ్ ఆఫ్ అడ్రస్. డ్రెస్ ఇదే. ప్రపంచంలో అనేక దేశాలు తిరిగాను, అమెరికాతో సహా, ఇంగ్లాండ్తో సహా, ఫ్రాన్స్తో సహా, యూరోపియన్ దేశాలతో సహా, చాలా దేశాలు. ఎక్కడికి పోయినా నా డ్రెస్ మార్చుతాం. చలి ఎక్కువగా ఉంటే ఆ చలి కోసం అప్పుడు గట్టి దుస్తులు ధరించడం తప్పితే మిగతా ఇదే డ్రెస్ తగ్గుతుంది. ఎక్కడికి వెళ్ళా గౌరవం తగ్గర. ఇంకా అందరూ ఆ ఫోటో వస్తే మరుసటి రోజు మొన్న ఆ మధ్య అజర్బైజాన్ ఇక్కడికి వెళ్ళాను. 126 దేశాల అధ్యక్షులు వచ్చారు. నేను వెళ్ళాను మన దేశం నుంచి ఉపాధ్యక్షుడు. పెడితే నెక్స్ట్ డే ఫోటో వచ్చింది పేపర్. ఫోటో బయట పెట్టారు. ఫోటోలో నేను ఎక్కువ బాగా కనపడుతున్నాను. కారణం నేను అందరికీ కాదు, అందరూ నల్ల డ్రెస్లో ఉన్నారు, నేను శుభ్రంగా తెల్ల డ్రెస్లో ఉన్నాను. అందుకని ఫోటోలో తెలుగు బాగా కనపడుతున్నాను. నా తర్వాత ఇరాన్ అధ్యక్షుడు, ఆయన ఫోటో కనపడుతుంది. అందువల్ల తెలుగుకి ఇప్పుడు వెలుగుంటుంది. మనకి అలవాటు ఏంటంటే మన దుస్తులు మనం ధరించాలి. నేను అందుకే చెప్పుకుంటాను, మన పట్టు, మన బొట్టు, మన మాట, మన ఆట, మన పాట, మన భాష, మన యాస, మన దోశ, వీటిని మనం మర్చిపోవు. అమ్మాయిలు పావడా పరిగిడి కట్టుకొని చిన్నప్పుడు లంగా ఓడి వేసుకొని, పావడా బయట వేసుకొని, చక్కగా మంచిగా బొట్టు పెట్టుకొని, బొట్టు పెట్టుకోవడం కూడా తగ్గిపోయింది. భూతం తగ్గిపోయింది కూడా. బొట్టు చూసారంటే ఎక్కడ మాట ఎందుకంటే చక్కగా బొట్టు పెట్టుకుంటే ఇబ్బంది ఏంటి? అదేమన్నా తక్కువ? అది ఇంకా మన పూర్తి మన దృష్టి కూడా దానికి పడుతుంది, ఎంతకైనా శరీరం మీద పడదు. చాలా సూక్ష్మమైన విషయం ఇది. అందుకని దయచేసి మన కట్టు, మన బొట్టు, మన మాట, మన ఆట, మన పాట, మన పాటలు అద్భుతమైనవి. భాష పోయిందనుకోండి పాట పోదు, పాట పోతే మాట పోదు, భాష పోతే సినిమా పోతుంది, భాష పోతే పత్రికలు పోతాయి. ఈనాడు, జ్యోతి, సాక్షి, వార్త, భూమి, అనేక వస్తే తెలంగాణ, ఇంకా రకరకాల పేపర్లు ఉన్నాయి కదా. ఇప్పుడు తెలుగు పోయిందనుకోండి, ఆ పత్రికలు కూడా ఎవరు చదవదు, భాష రాకపోతే చదివేదాం. అందుకని మన భాషను మనం రక్షించుకోవాలా, మన భాషను మనం గౌరవించుకోవాలా. ఆ తర్వాత ఇంగ్లీష్ నేర్చుకోవచ్చు, నేర్చుకోవచ్చు, తప్పవచ్చు. ముందు మదర్ టంగ్, తర్వాత బ్రదర్ టంగ్. దేశంలోని ఇతర భాషలు మన తెలుగు వాళ్ళు కన్నడ, మలయాళం, మరాఠీ, అస్సామీ, పంజాబీ, భోజ్పురి, హిందీ, ఇవన్నీ మన భారతీయ భాషలు. అవి నేర్చుకోవడం తప్పలేదు. అందుకే ఫస్ట్ మదర్ టంగ్, తర్వాత బ్రదర్ టంగ్, ఆ తర్వాత ఎనీ అదర్ టంగ్, ఆ తర్వాత ఏదైనా నేర్చుకోవచ్చు. ఈ విషయాలు తెలుసుకోండి. ఇంగ్లీష్ నేర్చుకోవడం తప్పలేదు, ఇంగ్లీష్ నేర్చుకోండి. కానీ ఇంగ్లీష్ వాళ్ళకే తయారు కావాలి. ఉదయాన్నే పలుస్తుంటాం, వెనకన అమ్మ, నాన్న, అన్న, మమ్మీ, డాడీ ఎందుకన్నారు, అక్క, అన్నయ్య, కొంతమంది కొత్త ఆ ఇంగ్లీష్ పదాలు వాడుతుంటారు. ఆంటీ, ఆంటీ, అందరూ ఆంటీ. ఏంటి అంటే ఆంటీ, చిన్నమ్మైనా ఆంటీ, అత్తైనా ఆంటీ, ఇంకెవరైనా ఆంటీ. ఆ పదాలు ఏంటి? పొట్టి పొట్టి పదాలు వాడడం అలవాటు అయిపోయింది. మహాత్మా గాంధీ రోడ్డు ఉంది హైదరాబాద్లో, అక్కడ చూడండి, మహాత్మా గాంధీ రోడ్డు ఉండదు, ఎంజీ రోడ్డు ఉండదు. సికింద్రాబాద్లో సర్దార్ పటేల్ రోడ్డు ఉంది, అక్కడ చూడండి ఎస్పీ రోడ్డు ఉంది. ఎస్పీ రోడ్డు ఏమన్నా సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ రోడ్డు అని అడిగాను. సర్దార్ పటేల్ రోడ్డు. ఈ పొట్టి పొట్టి మాటలు వాళ్ళు నేర్పించారు. మనం మన పూర్తి పేరేమిటి, ముప్పవరపు వెంకయ్య నాయుడు అని చెప్పడానికి ఎందుకు సిగ్గుపడాలి? గర్వపడాలి. మన ఇంటి పేరుతో కూడా చెప్పుకోవాలి వాళ్ళు అడిగితే. అలాగే పలకరించినప్పుడు పూర్తిగా పలకరించాలి. నేను కొంతమంది మా డ్రైవర్లు వాళ్ళు మాట్లాడుకుంటారు మొత్తం ఫోన్లో, ఏమని, హలో బ్రో, ఎలా ఉన్నాను, అదేంద్రా బ్రో అంటే ఏంటి అన్నా, బ్రో అంటే బ్రోకరా అన్నా, బ్రదర్ అన్నారు. అన్నా
తమ్ముడు, అక్క, బావ, చెల్లెల, మరదల, అమ్మమ్మ, తాతయ్య అని అన్నామా? వాడికి కూడా ఇంగ్లీష్ వాడాలి మనం. ఇది పోతా పోతా వాడు మన కంటించిన జబ్బు, ఇది అంటూ వ్యాధి. ఇంగ్లీష్ వాడించి వాళ్ళతో పాటు అది కూడా పోవాలి. భాష నేర్చుకోవడం వేరు, ఇంగ్లీష్ వాడిగా తయారు కావడం వేరు. కాబట్టి దయచేసి ఈ తేడాను గమనించి అందరూ మంచిగా మాతృభాషలో మాట్లాడండి, మన పద్ధతులు పాటించండి, మన సాంప్రదాయాలు పాటించండి. దేశం నాకేమి ఇచ్చిందని ఆలోచించకంటే దేశం కోసం నేను ఏం చేయగలిగాను, నా పని నేను చేశానా. ఈ మొబైల్, టీవీ, కంప్యూటర్లు వీటికి కూడా ఎక్కువగా అతుక్కుపోయి అలవాటు అయిపోయింది చాలామంది. అసలు పిల్లలు అయితే కొంతమంది అట్టే చూస్తూ ఉంటారు. అంతా ఏమడిగినా వాడు సొంతంగా ఆలోచించారు. నెట్ లేకపోతే గూగుల్. మీ అమ్మా నాన్న పేరు ఏంటంటే గూగుల్. కొద్ది రోజులు పెళ్ళి అయిన తర్వాత మీ భార్య పేరు ఏంటంటే గూగుల్ చూస్తుంది. ఇందులో సొంతంగా ఆలోచించి అలవాటు పోతుంది. కాబట్టి దయచేసి ఎక్కువగా అవసరం లేకుండా ఫోన్ వాడకండి. అవసరం ఎంతవరకు ఉందో అంతవరకే వాడాలా. నేను చూస్తుంటాను దారిలో అమ్మాయిలు కూడా టికెట్ పెట్టుకుంటారు. చెవుడు పండు వాడు కూడా ఇలా వెనక నుంచి వాడు కొడతాడు. ఇది పోతే అది పోతే. ఎంతవరకు అవసరం అంతవరకే మాట్లాడాలి కదా. ఎక్సెసివ్గా ఎందుకు మాట్లాడాలి? రాత్రి పూట ఫోన్ ఎక్కువగా మాట్లాడితే నిద్రపడదు. ఏదో గుర్తొస్తుంటాయి. అలాగే టీవీ కూడా సమయం పట్టడం వాడుకోవాలి. ఎక్కువైతే అది కూడా మనసులో డిస్టర్బ్ చేస్తుంది, సరిగా నిద్రపడదు. నిద్రపడకపోతే తిన్నదరగదు, తిన్నదరగకపోతే మనకు సరిగా ఉండదు. ఈ విషయాన్ని గుర్తుపెట్టుకోవాల్సి అందరికీ మనం చేస్తున్నాను. అందువల్ల మన జీవన విధానంలో మార్పు చేసుకోవాలి. నిత్యం నడవడం కాసేపు నడవాలి. అలాగే కనీసం వ్యాయామం చేయాలి. సూర్య నమస్కారం చేస్తావా, యోగా చేస్తావా, ఏది వ్యాయామం నీ ఇష్టం. అలాగే ఏదో ఒక ఆట ఆటలు నేర్చుకోవాలి. కబడ్డీ, ఖోఖో, బ్యాడ్మింటన్, టెన్నిస్, హాకీ, క్రికెట్, ఏది నీ ఇష్టం. ఒక ఆట ఆడటం మొదలుపెడితే శరీరం కదులుతుంది. అప్పుడు జీర్ణక్రియ కూడా బాగా ఉంటుంది. అందువల్ల దాంతోపాటు ఆహార అలవాట్లు కూడా మారుతూ ఉన్నాయి. సగం కారణం మన ఆహార అలవాటు. కల్తీ ఉండే ఆహారం ఒకటైతే, రెండోది మనం పచనం చేసిన సరిగ్గా వండిన అన్నం తినడం, కుకింగ్ కూడా సరిగ్గా చేయకుండా ప్యాకెడ్ ఫుడ్ తింటున్నాం. ప్యాకెడ్ ఫుడ్ అయితే మన జీవితం కూడా ప్యాకెడ్ అయిపోతుంది. అదే కూడా ఒక అబ్బాయి చెప్పాడు, సార్ ఫుడ్ ఇది ఇన్స్టెంట్ సార్. ఇన్స్టెంట్ ఫుడ్ అంటే కాన్స్టెంట్ డిసీజ్ రా అని చెప్పారు. ఇన్స్టెంట్ ఫుడ్ తింటే కాన్స్టెంట్గా డిసీజ్ ఉండదు నీకు. కాబట్టి దయచేసి మనం ఈ చెప్తుంటారు కదా ఫాస్ట్ ఫుడ్స్, మన కూరలు, మన భోజనాలు అంత మంచిగా ఉండగా వాటన్నిటితో మనం పడ్డమే. ఆ అలవాటు మనం ఎందుకు చేసుకుంటున్నాం? వండి మంచిగా ఉండేక భోజనం, వేడిగా ఉండే భోజనం చేయండి. కాల పరీక్షలు తట్టుకునేక మంచి అలవాటు ఆహారం తీసుకోండి. సూర్యరశ్మికి, సూర్యుడు యొక్క రశ్మి కొంత మనం కొన్ని పల్లెటూరులో ఉన్నాం, కొంతవరకు వెళ్తూ చూస్తున్నాం. పట్టణాల్లో ఉండేవాళ్ళు రూమ్ ఏసీ, కారు ఏసీ, ఆఫీస్ ఏసీ, ఇప్పుడు మైండ్ కూడా ఏసీ. సూర్యుడు వెలుతురు తగ్గితే ఆరోగ్యం బాగుపడదు. చాలా ప్రధానమైన సూత్రం ఇది. అందుకని కొంత సూర్యరశ్మి రెండోది పచ్చదనం. చూడండి, పక్కన చూస్తే పచ్చగా ఉంది, చుట్టూ అంతా పచ్చగా ఉంది. అవి చూస్తుంటే కళ్ళకి రకమైన లేక మనకి తృప్తినిస్తాయి. పచ్చదనం, సూర్యరశ్మి, వ్యాయామం, ఆహార క్రమశిక్షణ, ఆత్మవిశ్వాసం, మంచి మిత్రులు కూడా మంచి వాళ్ళని సెలెక్ట్ చేసుకోవాలి. మంచి మిత్రుల ద్వారా మనం మంచి మార్గంలో పోయేటికి అవకాశం ఉంది. ఈ 6 ఎప్పుడు మనతోటే ఉంటే అంతకు మించిన వైద్యం, సహాయం మనకు అవసరం లేదు. గురజాడ అప్పారావు గారు చెప్పారు, సొంత లాభం కొంత మానుకొని పొరుగు వారికి తోడుపడవై అని చెప్పాడు. కాబట్టి ఉద్యోగంలో కావచ్చు, వ్యాపారంలో కావచ్చు, వ్యాపకంలో కావచ్చు, కొంత సమయాన్ని సేవకు కేటాయించడం చాలా అవసరం. అందువల్ల మీరందరూ కూడా జీవితంలో మరింత ఎత్తుకు ఎదిగినా ఒదిగి మంచి మార్గంలో ముందుకు నడిచి సేవలోని సంతృప్తిని ఆస్వాదిస్తారని, మీ కుటుంబ తల్లిదండ్రులను, మీకు సహాయం చేసిన పెద్దలను వాళ్ళని మర్చిపోకుండా వాళ్ళకి భవిష్యత్తులో మీరు అండగా ఉండేందుకు ప్రయత్నం చేస్తారని చెప్పి మీ అందరికీ కోరుతూ, ఈరోజు స్వర్ణభారత్ ట్రస్ట్లో ఈ యొక్క శిక్షణా కార్యక్రమంలో పాల్గొనే అవకాశం నాకు కల్పించినందుకు ఈ యొక్క కార్యనిర్వాహకులు కూడా హృదయపూర్వకంగా అభినందిస్తూ, మీ అందరికీ మంచి భవిష్యత్తు ఉండాలని చెప్పి అందరినీ ఆశీర్వదిస్తూ మీద సెలవు తీసుకున్న నమస్కారం. జై హింద్.